లక్షల మంది కార్యకర్తల బలిదానాలతో తెలంగాణ ఉద్యమం తద్వారా రాష్ట్రం ఏర్పడితే దానిని అగ్రకుల ధరలు అనుభవించడాన్ని తీవ్ర ద్రోహం అని మనం ప్రకటించడం. అదేవిధంగా 40 ఏళ్ల నుంచి కోట్ల మంది పేద కార్యకర్తల జీవితాన్ని అగ్నిలో కాలబెట్టి బహుజన్ సమాజ్ పార్టీని నిర్మిస్తే ఆ పార్టీని సొంత ఆస్తిగా భావించి ఆ ఆస్తికి వారసత్వ యాజమాన్య హక్కుల్ని మాయావతి గారు తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు ఉపయోగపడడం కూడా అంతే పెద్ద ద్రోహంగా మనం భావించాలి తప్పకుండా. బీఎస్పీ చేస్తున్న ఈ వారసత్వ రాజకీయాల్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఎవరు నాయకుడు లేరా? జాతీయ నాయకుడు లేకపోతే రాష్ట్ర నాయకులని జాతీయ నాయకులను ఇవ్వాలి, లేకపోతే జాతీయ నాయకులు అంటే అట్లా డిక్లేర్ చేయాలి. కానీ వాళ్ళ అల్లుని డిక్లేర్ చేయడం ఏంది చిత్రం కాకపోతే? ఇవే వారసత్వ రాజకీయాలు అని అంటారు. అంత పెద్ద మనిషి ఇటువంటి పని చేసింది అని అంటే నమ్మలేకపోతున్నా. ఇది విషయం.